అమ్మ మీ పేరు? స్వర్ణ అండి. ఏం చేస్తుంటారు? హౌస్ వైఫ్ అండి. ఎట్లా ఉంది ఇప్పుడు రానున్న 2 నెలల్లో ఎలక్షన్స్ ఉన్నాయి గదా! ఇప్పుడు ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా ఉన్నారు. నెక్స్ట్ ఎలక్షన్స్‌లో ఎవరు సీఎం అయితే బావుంటది? మళ్ళీ మాకు జగన్ గారే కావాలండి సీఎంగా. ఎందుకని? ఎందుకంటే ఒకప్పుడు ప్రభుత్వానికి ఇప్పటికి చూసుకుంటే మాకు మా గురించి మాకైతే మాత్రం చాలా సదుపాయాలైతే కల్పించారండి. మేము రేషన్ కార్డ్‌కెళ్ళాలన్నా, ఆధార్ కార్డ్‌కెళ్ళాలన్నా, ఒకేళ ఏంటి ఇన్‌కమ్ కావాలన్నా, క్యాస్ట్ కావాలన్నా దేనికైనా కానీ రాజమండ్రి చాలా దూరమండి. మాకు ఇక్కడ నుంచి 16 కిలోమీటర్లొస్తది. అక్కడికి ఒక రోజు ఎళ్లి అప్లై చేస్తే ఒకవేళ లైన్‌లో ఉండి టైం పడితే మళ్ళీ ఎళ్ళడం అలా వారం రోజులు, అలా నెల రోజులు తిరిగిన రోజులున్నాయండి. ఒక ఇంట్లోనే ఇద్దరు, ముగ్గురు పిల్లలు ఉన్నవాళ్ళుంటారు. ఇద్దరు పిల్లలుంటారు. వాళ్ళ పిల్లల్ని తీసుకొని మళ్ళీ వాళ్ళెళ్ళి రావడం అంటే చాలా కష్టంగా ఉండేదండి. ఇప్పుడైతే మాకు సచివాలయం అని, వాలంటీర్స్ అని పెట్టారండి. సచివాలయంకి ఎళ్లి మాకు ఇది లేదని వాలంటీర్‌తో చెప్తే సచివాలయం దగ్గరికెళ్లి అప్లై చేయమో లేకపోతే వెళ్ళి అప్లై చేయడం జరుగుతుందండి. ఆధార్ కార్డ్ అయినా ఏదైనానండి. అలాగే మాకు అమ్మఒడని, చేయూత అని పెద్దవాళ్ళకి, పెన్షన్‌కైతే పాపం చాలా క్యూ కట్టి చాలా దూరం నుంచి పాత పంచాయతీ దగ్గరికెళ్ళేవారండి. అక్కడి నుంచి చాలా రోడ్డు ఇక్కడి నుంచి ఆ మూలకి క్యూ కట్టుకొని ఉండేవారండి. ఉదయం ఎళ్తే అది వేసి ఒకళ్ళు రాకపోతే కూడా మళ్ళీ ఉండమ్మా నీ పేరొస్తదని పాపం ముసలివాళ్ళైతే మూర్ఛెళ్ళిపోయి కూర్చుండిపోయేవారండి. అలా చాలా రోజులు తిరుగుతా ఉండేవారు. కానీ ఇప్పుడైతే ఒక రోజులోనే అందరికీ ఒకే టైంలో పెన్షన్ అనేది అందుతుందండి. అలాగే రేషన్ అయినా కానీ మేము లైన్ కట్టి ఉండేవాళ్ళమండి. రేషన్ కూడా ఇప్పుడు మా ఇంటికైతే ఇచ్చి మాకిస్తున్నారండి. చాలా ఇంకా చెప్పుకోవాలంటే చాలా చాలా సౌకర్యాలున్నాయండి. చేయూతకైతే పాపం వాళ్ళెక్కడికెళ్ళి ఏం చేయలేరు ఆ వయసులో. ఏం చేయగలరని మంచిగా ఆలోచించిన ఇంట్లో తల్లిదండ్రులు అలా ఆలోచించరండి పెద్దవాళ్ళ పట్ల. పిల్లలను కూడా మేము ఆలోచించమండి. కానీ జగన్ గారు వాళ్ళకి కొడుకుగా ఉండి ఆలోచించి చేయూత అనే కార్యక్రమం పెట్టి ఏదో ఒక చిన్న వ్యాపారం చేసుకునేలాగా దాని ద్వారా వాళ్ళ కుటుంబం పోషణ ఉండేలాగా చేపట్టారండి. అట్లాగే మా గ్రామంలో అయితే ఆహ్, వర్షం వస్తే పొలాలన్నీ మునిగిపోతాయండి. కానీ రాజా గారైతే మా గ్రామానికొచ్చి ఎవరి పొలం ఎలా ఉన్నదని అందరూ అంటే చెత్తికి చేసుకుంటారండి. కౌలుదారుల్లాగా వాళ్ళ దగ్గరికెళ్ళి ఏమైందని చూసి, ఇంటికొచ్చి మరీ వాళ్ళని పలకరించి, "మీరు బాధపడకండమ్మా." ఒకేళైతే ఏవన్నా పొలాలు పోతే పురుగుల మందు తాగేసి చనిపోయిన రోజులున్నాయండి. పంట పండకపోతే చనిపోయిన రోజులున్నాయి. కానీ ఇప్పుడైతే మా జగనన్న ఉన్నారు. మామయ్య ఉన్నాడు అని మాకు ఒక భరోసా ఇస్తున్నారండి. అలాగే చదువుకోవడానికి కాలేజీల పిల్లలకైతే ఫీజయితే కట్టుకోలేని పరిస్థితిలో ఉండి చాలామందయితే కాలేజీలకి జాయిన్ అయ్యేవారు కాదండి. ఇప్పుడైతే జగన్ గారి ద్వారా వాళ్ళకి విద్యా కానుక వస్తుందండి. ఆహ్, ఒక 50,000 అయితే దాంట్లో 50% పైనే మాకు జగన్ గారు అందిస్తున్నారండి. అలాగే మా రాజా గారైతే మాకు పెద్దన్న. మాకు మాకైతే ఇంటింటికి వచ్చి, గడప గడపకి వచ్చి, "అమ్మ మీకేం కొదువుంది? ఏం కావాలి? ఏమన్నా మీకు మా ద్వారా సౌకర్యం ఉన్నదా?" అని అడిగేవారండి. అలా అడిగి అడగకుండానే అమ్మ అయినా అన్నం పెట్టదని సామెత ఉందండి. కానీ అయితే మా రాజాగారైతే మా ఇంటికొచ్చి మాకు "అమ్మ మీకేం కావాలని" అడిగి మాకు కావాల్సిన సదుపాయాలన్నీ కల్పిస్తున్నారండి. మా గ్రామంలో అయితే నేను చిన్నప్పటి నుంచి కూడా మట్టి రోడ్లండి. గోతులు గోతులుగా, రాళ్ళు రాళ్ళు ఉండేయి. కానీ జగన్ గారు వాళ్ళ నాన్నగారు ఉన్నప్పుడు కూడా కొన్ని రోడ్లేశారండి. తర్వాత మాకు జగన్ గారి పాలనొచ్చిన తర్వాత మాకు ఊహ తెలిసి మాకు మైనారిటీ ఉన్నది కాబట్టి చెప్తున్నాం. ఇంత ఇంత గొప్ప సీసీ రోడ్లంటే మా గ్రామానికి ఎవరొచ్చినా గాని అబ్బా! జగన్నాథపురం గ్రామం చాలా బావుంది. రోడ్లేంటి ఏ అయినా గాని సీసీ రోడ్లండి. ప్రతి వీధికి చూసుకుంటే ఇంకా చేస్తూనే ఉన్నారు. మాకేది కొదవలేదండి. మేము ఏదడుగుతంటే మాకది చేస్తానే ఉన్నారు. మా ప్రెసిడెంట్ గారు కూడా వెంటనే స్పందించడం మా ప్రెసిడెంట్ గారు, మా జగన్ గారి ద్వారా, మా రాజా గారి ద్వారా ప్రతీదీ అండి. ఇంత గొప్పగా మాకు రోడ్లుంటాయని మేమసల అనుకోలేదండి. మా అలాగే మా తల్లిదండ్రులు ఇప్పుడు వృద్ధాప్యంలో ఉన్నవాళ్ళు కూడా ఉన్నారండి. ముసలివాళ్ళు లేవలేని స్థితిలో ఉంటే వాళ్ళకేం కావాలనేది ఆయన ద్వారా చాలా కార్యక్రమాలు జరుగుతున్నాయండి. ఒకవేళ పిల్లలున్నా చూడలేకపోతే ఆయన ద్వారా కూడా వాళ్ళకి ఆహారం అనేది లభ్యమవుతుందండి. కొన్ని చోట్లయితే ఆహారమైతే వ్యాన్ ద్వారా కూడా సదుపాయాలు జరుగుతున్నాయండి. అవి కూడా చాలామంది లేని వాళ్ళకైతే చాలా మంచి కార్యక్రమాలు చేపడుతున్నారండి. అట్లాగే మాకు అంటే డ్వాక్రా పరంగా చూసుకుంటే
మాకు చాలా అంటే మేము తీసుకున్న లోన్‌లో సగం పైగానే రుణమాఫీ జరుగుతుందండి. మాకు చాలా మంచి కార్యక్రమాలు చేపడుతున్నారండి. పేదల పట్ల జగన్ గారికి, రాజా గారికి చాలా ఇష్టమండి. పేదలంటే ఇష్టం. మేమే వాళ్ళకి ముందు ఎవరైనా అయితే పక్కకు గెంటేసినట్టు చూస్తారు. కానీ అయితే రాజా గారైతే ఇంటికొచ్చి వాళ్ళ చెయ్యి మీద చెయ్యి పెట్టి బావున్నారు. ముసలోళ్ళు అలా ఇలా అని ఏమీ లేదండి చూడడం. వాళ్ళకి ఒకేళ ఎవరైనా చేయకపోతే వాళ్ళు వెంటనే ఇక్కడే ఉంటారు. వాళ్ళనే పిలిచి, "ఏంటి వీళ్ళకి ఏది చేయలేదంటే వీళ్ళకి చేయండి ముందు అర్జెంట్‌గా" అని అనడం, వెంటనే అవ్వడం కూడా జరుగుతుందండి. చిన్న పిల్లలకి ఒకేళ ఆరోగ్యాల పట్ల కూడా అడుగుతుంటే మాకు చాలా ఇప్పుడు వైఎస్ఆర్ హెల్త్ క్లినిక్‌లో మాకు చాలా ఎక్కడికో వెళ్ళేవాళ్ళండి హాస్పిటల్‌కి ఒక ఇంజెక్షన్ కుక్క కరిచినా, ఒకేళ బాగోపోయినా బీపీ డౌన్ అయినా, పడిపోయినా వెంటనే ఎక్కడికో పరిగెట్టుకుంటా వెళ్ళేవాళ్ళమండి. కోరుకొండ, దోసకాయలపల్లి అలా. కానీ ఇప్పుడైతే మాకు హెల్త్ క్లినిక్ ద్వారా మాకు ఒక ఇక్కడ సిస్టర్స్‌ని పెట్టి డాక్టర్స్ కూడా ఉన్నారండి. వాళ్ళొచ్చి ఇంటికొచ్చి చూడడం, నెక్స్ట్ స్కూల్‌కొచ్చి ఇప్పుడు పిల్లలకి ఐరన్ టాబ్లెట్లు ఇవ్వడం, ఇంకా చాలా వాళ్ళకి ఎటువంటి పిల్లలకి కూడా చాలా హై స్కూల్ పిల్లలకైతే అమ్మాయిలకి కూడా వాళ్ళకి చాలా సౌకర్యాలు కలిగిస్తున్నారండి. అలాగే స్కూల్ భోజన విషయం అయితే పిల్లలు సరిగ్గా భోజనం కూడా తినేవారు కాదు. ఇష్టపడేవారు కాదండి తినడానికి. రైస్ ఇలా ఉందేంటి, కూరలు ఇలా ఉన్నాయేంటి అనేవారు. ఇప్పుడైతే వారానికి వాళ్ళకి స్పెషల్ మేము ఇంటికాడ ఒకవేళ స్పెషల్ చేసుకుంటే మా తాహత కొద్దీ చేసుకునేవాళ్ళం. కాకపోతే ఇప్పుడైతే వారానికి పులిహోర అని, గ్రీన్ రైస్ అని, వాళ్ళకి చిక్కీలు, గుడ్డు, పాలు ఎండాకాలం వస్తే మళ్ళీ జావిస్తున్నారండి. మళ్ళీ వాళ్ళకి చాలా చెప్పుకోక్కడానికి మాకు ఇంట్లో అన్నలాగే మాకు అన్ని సదుపాయాలు చేస్తున్నారండి. మాకు, మా పిల్లలకి, మా తల్లిదండ్రులకి ఒక పెద్ద కొడుకులా, ఒక తోడబుట్టినోళ్ళలా కూడా ఉండి మమ్మల్ని అందరిని ముందుండి నడిపిస్తున్నారండి. మా గ్రామంలో అయితే మా పిల్లలు ఆడుకోవడానికి ప్లేస్ ఎక్కడెక్కడికో పోయని మేము వెతుక్కునేవాళ్ళం. కానీ ఈ మధ్య కాలంలో అయితే మాకిక్కడ ఆహ్, జిమ్ అనేది ఏర్పాటు చేశారండి. యూత్ అనేది లేదు, పెద్దవాళ్ళనేది లేదు, అమ్మాయిలనేది లేదు, అమ్మ వాళ్ళకి కూడా అనేది లేదండి. సరదాగా మాకు ఎంజాయ్‌గా ఉండడానికి కూడా మా పిల్లలు ఆడుకోవడానికి తాగేసి ఒకేళ చాలా చోట్ల యూత్ చాలా విధాలుగా చెడిపోతున్నారండి. కానీ ఇలాంటి ఆటికి కూడా మంచి కార్యక్రమాలు చేపట్టిన జగన్ గారికి, రాజా గారికి కూడా ధన్యవాదాలండి. ఇంకా చాలా చెప్పాలని ఉందండి. కానీ జగన్ గారే మాకు మళ్ళీ కావాలండి. మాకు కావాల్సిన ఈ సదుపాయాలన్నీ కావాలంటే మాకు జగన్ గారే కావాలండి.